హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సరోస్ క్రియేషన్. హాట్ సమ్మర్లో కూల్గా తినాలనిపిస్తుంది. అందులో పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చేసారు, పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు. సో అందరికీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా. ఐస్ క్రీమ్ కావాలని అడుగుతారు. గ్యాస్ అన్నది ఆన్ చేయకోకుండా ఇన్స్టెంట్ గా కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానన్నమాట. డ్రై ఫ్రూట్స్ మ్యాంగో కుల్ఫీ. దీనికోసం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకున్నాను. అందులో ఒక 6 బాదం పలుకులు, ఒక 6 జీడిపప్పు పలుకులు, ఒక 6 పిస్తా పలుకులు, ఫ్లేవర్ కోసం 2 యాలకులు, 1/3 కప్పుతో 2 కప్స్ షుగర్. నేను 1 లీటర్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను అనమాట. దానికి ఈ మెజర్మెంట్స్ 1/3 కప్తో 2 కప్స్ షుగర్. ఇవన్నిటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవ్వండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకొకటి పెద్ద మిక్సీ జార్. ఒకవేళ మీరు దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే మిక్సీ జార్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇందులో నేను 1 లీటరు అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఏదైనా కూడా ఫ్రెష్ క్రీమే యూస్ చేయాలి. ఇందులో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, షుగర్ పౌడర్, ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ యాడ్ చేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అనమాట, బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని అయితే బ్లెండ్ చేస్తాను ఇప్పుడు నేను. కొంచెం ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఎవరన్నా ఫ్రెండ్స్, గెస్ట్లు ఎవరన్నా లంచ్కి, డిన్నర్కి వచ్చినా వాళ్ళకి మనం ఎలా అయినా కూల్గా సర్వ్ చేయాలి కదా. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా ఇలా తయారు చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. మళ్ళీ దీన్ని మిక్సీ చేసుకుందాం అనమాట. చూడండి, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా చిక్కగా అయితే ఉండాలన్నమాట. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. నేను ఒక మ్యాంగో తీసుకున్నాను 1 లీటర్. దానికి ఈ విధంగా పీల్ అయితే తీసేసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మ్యాంగోస్ టైము, సమ్మర్ సీజను, ఈ విధంగా కుల్ఫీలు అయితే తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. మనము మార్కెట్లో కొనుక్కున్నవి కూడా వాళ్ళు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కదా. మనం ఇలా ఇంట్లో ఫ్రెష్గా తయారు చేస్తే పిల్లలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. హ్యాపీగా ఎప్పుడు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. కొంచెం పండిందే తీసుకోవాలి మ్యాంగో అన్నది, కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోకూడదు. ఇప్పుడు ఇందాక ఏదైతే మనము మిక్సీ జార్లో మిల్క్ అన్నీ ఇచ్చేసామో ఆ జార్ తీసుకొని అందులో ఈ మ్యాంగో పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని కొంచెం మిల్క్, ఒక 3 to 4 గరిటెలు, మనం ఇందాక మిక్సీ చేసుకున్న మిల్క్ మిక్స్ ఉంది కదా, ఆ మిక్సీలోది ఇందులో కొంచెం ఒక 4-5 గరిటెలు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ అన్నది అస్సలు యాడ్ చేయకూడదు అనమాట. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఇందాక మనం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, ఇందులో ఈ మ్యాంగో వేసేసి మొత్తం మ్యాంగోది కలిపంతా కూడా ఇందులో కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. లేదు అంటే కనుక ఈ మిల్క్ అన్నది కూడా మొత్తం మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఒకసారి మనం పల్స్ చేసినా కూడా సరిపోతుంది అనమాట, మిక్స్ అయిపోతుంది. నాకైతే మొత్తం కలిసిపోయింది అనమాట. చూడండి, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా చిక్కగా అయితే ఉండాలన్నమాట. మనం మ్యాంగో కూడా వేసాం కదా, ఇంకా చిక్కగా అయిపోయింది. ఈ విధంగా ఉంటే కుల్ఫీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏదైనా మట్కాస్ ఉంటే ఇలాంటి మట్కాస్ తీసుకొని అందులో మనం ఫిల్ చేసుకోవాలి. నా దగ్గర ఈ చిన్నవి ఒక 2 ఉన్నాయి అండ్ ఈ మటకా ఉన్నాయన్నమాట. ఈ మటకాలో కూడా తీసుకుందాం. లేదు అంటే కనుక చిన్న చిన్న పేపర్ కప్స్లో కానీ లేకపోతే గాజువి ఏదన్నా
పింగాణి బౌల్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. పిల్లలు ఈ మట్కా కుల్ఫీ అంటే చాలా ఇష్టపడతారు. ఇలా వేసాక పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్, నట్స్, కాజు, బాదం, పిస్తా అన్నీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పైనుంచి కొంచెం సాఫ్రాన్, ఎక్కువ వద్దు, ఒక్కొక్క 2 ఫ్లేవర్ కోసం. ఇప్పుడు బటర్ పేపర్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ బటర్ పేపర్తో, ఎందుకు అంటే ఇది ఇలా కనుక మనం డైరెక్ట్గా పెట్టేస్తే ఏమవుతుంది అంటే ఐస్ అన్నది ఫామ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఐస్ క్రీమ్ అన్నది సాఫ్ట్నెస్ అంతా పోతుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పి ఇలా బటర్ పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్ కానీ ఏదైనా కూడా, లేకపోతే ఫుడ్ రోల్కి మనం యూస్ చేస్తాం కదా, అవి కూడా అయినా యూస్ చేయొచ్చు. ఈ విధంగా కవర్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసాం అనుకోండి, ఐస్ అన్నది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. వేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో 6 అవర్స్ కనుక మనము ఫ్రీజ్ చేస్తే డ్రై ఫ్రూట్స్ మ్యాంగో మట్కా కుల్ఫీ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాను. ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత అది ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను. 6 అవర్స్ తర్వాత మన డ్రై ఫ్రూట్స్ మ్యాంగో మట్కా కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాము. చాలా టైట్గా కూడా అయిపోయింది. సో ఎమ్మి మట్కా కుల్ఫీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.